హాయ్ హలో వెల్కమ్ టు హెచ్కే కిచెన్స్. సమ్మర్లో ఏదైనా డెజర్ట్ తినాలి అనిపిస్తే ఈ డెజర్ట్ని చూస్ చేసుకోవచ్చు. ఎంతో ఈజీగా తక్కువ ఇంగ్రీడియంట్స్తో పిల్లలు సైతం చేసే మంచి డెజర్ట్ అని చెప్పచ్చు. ముందుగా బౌల్ తీసుకొని అందులో 2 స్పూన్స్ ఆఫ్ నెయ్యి యాడ్ చేసుకోవాలి. సిమ్లో ఉంచి బాగా వేడవనిచ్చి అదే బౌల్లో 2 స్పూన్స్ ఆఫ్ సేమియా యాడ్ చేసుకోవాలి. సేమియాని బాగా దూరగా వేయించుకోవాలి. వేయించి పక్కకు తీసి అదే బౌల్లో 1/2 లీటర్ ఆఫ్ మిల్క్ యాడ్ చేసుకోవాలి. మిల్క్ బాగా బాయిలింగ్ అవ్వాలి. అంతవరకు మనం ముందుగా సబ్జా సీడ్స్ 1 టీ స్పూన్ నానబెట్టుకోవాలి. వేరే బౌల్లో 1 టేబుల్ స్పూన్ ఆఫ్ కస్టర్డ్ మిల్క్ పౌడర్ యాడ్ చేసుకొని అందులో 1/2 కప్పు మిల్క్ వేసి మంచిగా ఉండలేకుండా కలుపుకోవాలి. ఇక్కడ మీకు కస్టర్డ్ పౌడర్ అవైలబుల్లో లేకుంటే కార్న్ఫ్లోర్ విత్ కుంకుమ పువ్వు యాడ్ చేసుకొని మంచిగా మిక్స్ చేసుకోవచ్చు. ఇక్కడ పాలు బాగా మరుగుతున్నాయి. అందులోకి ముందుగా చేసి పెట్టుకున్న సేమియా యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకొని మంచిగా కలుపుకుంటూ కుక్ చేసుకోవాలి. లేదు అంటే అడుగంటుతుంది. మంచిగా కలుపుతూ కుక్ చేసుకోవాలి. ఇలాగా స్మూత్గా ఇలా టచ్ చేస్తే విరిగేలాగా కుక్ చేసుకోవాలి. అందులోకి మనం ముందుగా కలిపి పెట్టుకున్న కస్టర్డ్ మిల్క్ని యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకొని మధ్య మధ్యలో కలుపుతూ మంచిగా ఒక కన్సిస్టెన్సీ ఇలాగ వచ్చేంత వరకు బాగా కుక్ చేసుకోవాలి. ఇలా వచ్చిన తర్వాత అందులోకి 3 టేబుల్ స్పూన్స్ ఆఫ్ షుగర్ యాడ్ చేసుకోవాలి. మీకు స్వీట్ ఎక్కువ తినే వాళ్ళైతే ఇంకొక స్పూన్ ఎక్కువనే యాడ్ చేసుకోవచ్చు మీ స్వీట్కి తగ్గట్లు. కలుపుతూ ఈ కన్సిస్టెన్సీ వచ్చాక స్టవ్ ఆఫ్ చేసుకొని మంచిగా చల్లారనివ్వాలి. చల్లారనిచ్చేసి వేరే బౌల్లోకి షిఫ్ట్ చేసుకొని దాన్ని మంచిగా ఫ్రిడ్జ్లో చిల్ అవ్వనివ్వాలి. బాగా చిల్ అయిన తర్వాత ఫ్రిడ్జ్లో నుంచి తీసి 1/2 టీ స్పూన్ వెనిలా ఎసెన్స్ యాడ్ చేసుకొని సర్వ్ చేసుకోవటమే. ముందుగా 1 టేబుల్ స్పూన్ సబ్జా సీడ్స్ వేసుకొని పైన కోటింగ్ మళ్ళీ సేమియా కస్టర్డ్ వేసుకొని మన ఇంట్లో అవైలబుల్గా ఉన్న ఫ్రూట్స్ యాడ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ మళ్ళీ సేమియా కస్టర్డ్ యాడ్ చేసుకోవాలి. పైన గార్నిషింగ్ కోసం మన ఇంట్లో ఉన్న డ్రై ఫ్రూట్స్ యాడ్ చేసుకోవచ్చు. ఇంకా ఐస్ క్రీమ్ కూడా యాడ్ చేసుకోవచ్చు. అంతే అండి. వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి.